జనాలు కూడా ఎట్ట తయారయ్యారు చెప్పనా? ఆ, ఎంటర్టైన్మెంట్ చెప్తేనే సుత్తడాడు. ఆ. అసలు నేను ప్రకటన గ్రంథం గురించి చాలా విషయాలు చెప్పాను. అసలు దానియేలు గ్రంథము ముద్రించబడిన గ్రంథము, ప్రకటన గ్రంథం తెరవబడిన గ్రంథం. దానియేలు గ్రంథాల్లో మొదటి 6 అధ్యాయాల్లో చరిత్ర ఉంటది, చివరి 6 అధ్యాయాల్లో ప్రవచనాలు. అంటే చివరి కాలంలో, అంత్యకాలంలో ఏం జరుగుతుందో, శ్రమల గురించి, మహాశ్రమల గురించి. దానియేలు ప్రవక్త అమర కాలం గురించి, శ్రమలు, మహాశ్రమలు, 7 ఏళ్ల శ్రమల కాలం గురించి అప్పుడే రాసి పెట్టాడు. ప్రకటన గ్రంథం అసలు సింపుల్ గా చెప్తానా, 1వ అధ్యాయం వచ్చేసి దేవుని యొక్క ప్రత్యక్షత గురించి మాట్లాడుతుంది. 2, 3 అధ్యాయాల్లో వచ్చేసి సంఘము చివరి కాలంలో ఏ విధంగా ఉంటది అని చెప్పి మాట్లాడుతుంది. 4, 5 అధ్యాయాలు వచ్చేసి పరలోకంలో సంఘం ఏ విధంగా ఉంటుంది అనే దాని గురించి మాట్లాడుతుంది. 6 నుంచి 18 అధ్యాయాల వరకు 7 ఏళ్ల మహాశ్రమల కాలం గురించి మాట్లాడుతుంది. 6 నుంచి 18 అధ్యాయాల వరకు. మళ్ళా మనము డివైడ్ చేస్తే ఈ మధ్యలో దాన్ని 6 నుంచి 11 అధ్యాయం వరకు 3.5 శ్రమల కాలము, 12 అధ్యాయం నుంచి 18 అధ్యాయం వరకు 3.5 మహాశ్రమల కాలాన్ని సూచిస్తుంది. తర్వాత 19 అధ్యాయంలో క్రీస్తు ఈ భూమిపైకి ఒలివ కొండ మీదకి దిగుతాడు. అది 2 పాయలుగా చీల్చబడుతుంది అని చెప్పి జకర్యా గ్రంథంలో ఉంటది. తర్వాత అక్కడికి యేసు ప్రభు దిగి అక్కడ హర్మగిద్యోను యుద్ధం జరుగుతుంది. హర్మగిద్యోను యుద్ధంలో ఎవరెవరు మన అంత్యక్రీస్తును, క్రూరముగాన్ని, శత్రువైన సాతాను దేవుడు యేసుక్రీస్తు ప్రభు వారు ఓడిస్తారు. యేసుక్రీస్తు ప్రభు వారు ఓడించిన తర్వాత వాడిని అంత్యక్రీస్తును, క్రూరముగాన్ని తీసుకుపోయి నిత్య నరకాగ్నిలో బారేస్తాడు. శత్రువైన సాతాను 1000 ఏళ్ళు బంధిస్తాడు చెరలో. 1000 ఏళ్ళు చెరలో బంధిస్తే, సింపుల్ గా చెప్తాం కదా, 2 నిమిషాలు అయిపోతుంది. 1000 ఏళ్ళు చెరలో బంధిస్తే 1000 ఏళ్ళు క్రీస్తు ఈ భూమి మీద పరిపాలన చేస్తాడు. యేసుక్రీస్తు ప్రభు వారే సింహాసనం వేసుకొని 1000 ఏళ్ళు పరిపాలన చేస్తాడు. ఆ 1000 ఏళ్ల పరిపాలనలో కొంతమంది అధికారులు ఉంటారు కదా, అంటే అధికారులు వీళ్ళంతా ఎవరు అంటే దేవుని కొరకు నమ్మకంగా ఉండి హతసాక్షులుగా మార్చబడిన వాళ్ళందరూ ఒక ఉన్నతమైన అధికారాన్ని పొందుకొని క్రీస్తుతో పాటు ఈ భూమిని 1000 ఏళ్ళు పరిపాలన చేస్తారు. ఆ తర్వాత వాడు సైతాన్ గాడు 1000 ఏళ్ల తర్వాత సైతాన్ గాడు విడిపింపబడతాడు. వాడు మళ్ళా కొంతకాలానికి, కొంత సమయానికి మరలా కొంతమందిని సమకూర్చుకొని హర్మగిద్యోను యుద్ధం ఫస్ట్ జరుగుతుంది. తర్వాత గోగు మాగోగు యుద్ధం జరుగుతుంది. గోగు మాగోగు యుద్ధంలో వాడు శత్రువైన సాతాను పూర్తిగా ఓడిపోతాడు. యేసుక్రీస్తు ప్రభు వారు పూర్తిగా జయిస్తాడు. వాడిని తీసుకొని వెళ్ళి నిత్య నరకాగ్నిలో పాడేస్తాడు. ఇక అయిపోయా. ఇప్పుడు ప్రకటన గ్రంథం 1వ అధ్యాయంలో ఏముంటది, మరణం యొక్కయు, పాతాళ లోకపు యొక్కయు తాళపు చేతులు నా స్వాధీనంలో ఉన్నాయంటాడు కదా దేవుడు. అంటే అంతవరకు ఈ క్రీస్తు యొక్క శిలువ వరకు మా పాతాళ లోకపు యొక్క తాళపు చేతులు ఎవరి చేతిలో ఉన్నాయంటే, హెబ్రీ పత్రిక 2వ అధ్యాయం 14వ వచనంలో తాళపు చేతులు ఎవరి చేతిలో ఉన్నాయంటే క్రీస్తు మరణం వరకు శత్రువైన సాతాన్ చేతిలో ఉన్నాయి. ఆ శత్రువైన సాతాన్ చేతిలో నుంచి యేసుక్రీస్తు ప్రభు వారి చేతిలోకి వచ్చాయి. అటు తర్వాత వాడిని బంధించి ఇంకా తాళం వేసేస్తాడు నరకాగ్నికి. తాళం వేసేసిన తర్వాత ఇంకా అప్పుడు ధవల సింహాసనం తీర్పు జరుగుతుంది. ధవల సింహాసనం తీర్పు జరిగిన తర్వాత అక్కడ ఇక పరలోకంలో నూతన ఆకాశం, నూతన సృష్టి సృష్టించబడుతుంది. భూమి అంతా లయమైపోతుంది. అగ్ని వేండ్రంతో కాల్చివేయబడుతుంది భూమి అంతా. కొత్త ఆకాశం, కొత్త భూమి వస్తుంది. కొత్త భూమిలో దేవుని పిల్లలైన వారందరూ ఉంటారు. అది ఇంకా జరిగేది అంతా ప్రకటన గ్రంథం అంతా అంతే. అంటే చాలా విషయాలు చెప్పినా గానీ ఎవరు దాన్ని తీసుకునే అంత తీసుకోరు. విన్నా నాగనపాలన్న, నువ్వు పిచ్చి సతీష్ కుమార్ గారి కంటే అందరికంటే దేవుడు నీకు ఇచ్చిన తలంపుని, ఇప్పుడు ఒక ఫ్రూట్ మనం చెట్టుకుంది, దానికి కింద కెమికల్ కొట్ల, పైన ఎరువులు వేయలేదు, కానీ కింద మంచి ఎరువు, నేచురల్ ఎరువు వేసి పండిస్తే ఒక ఫ్రూట్ నెంబర్ 1 గా పండినప్పుడు దాన్ని మనం తినేటప్పుడు తినేది మనం ఉన్నది ఉన్నట్టు నేచురల్ గా ఒలిచి పెడితే తినడు వాడు. అదే విధంగా కల్తీ వేసి పెడితే బాగుంటుంది కదా. దాంట్లో కొద్దిగా కార్బైడ్ వేయాలి. కార్బైడ్ వేసి కొన్ని రోజులు మక్క పెట్టాలి. మక్క పెట్టి కొన్ని రోజులు ఆ పనికిరాని ఫ్రిడ్జ్ లో పెట్టాలి. ఆ ఫ్రిడ్జ్ లో పెట్టింది సలసల్లా తింటే అప్పుడు వాడికి ఆ కార్బైడ్, ఆ ఫ్రిడ్జ్ లో ఉన్న సల్లాడిది అంతా కలిపి లోన ఒక
కెమికల్ ఏదో ఒకటి బాడీలో పోయి చెడు చేస్తే గానీ వాడికి మంచిగా అనిపిస్తుంది తప్ప ఆ, చెట్టు మీద నుండి కోసుకొచ్చుకొని డైరెక్ట్ కడుక్కొని తింటే అది ఆరోగ్యం అని అనుకోడాడు. ఇప్పుడు ఆ, వాడు ఎన్నో స్టోరీలు చెప్తాడు. చిన్న లైన్ తీసి దానికి ఎన్ని పెంటలు పోయాలో అన్ని పెంటలు పోసి వీళ్ళని ఎంటర్టైన్మెంట్ సినిమా హాల్కి పోవాల్సిన అవసరం లేదు. వీళ్ళు పాస్టర్ల ముందు కూర్చున్నా కూడా చెప్తారు ఎక్కడెక్కడ జరిగిన కథలన్నీ. అవన్నీ సినిమాల స్టోరీలే కానీ ఆ. అట్లా చెప్తారు. మనం ఏంటంటే డైరెక్ట్ ఇది బైబుల్లో ఉంది, ఇది విషయం అని చెప్పి నువ్వు మానవులంటే ఎంత ప్రేమ అంటే భయంకరమైన ప్రేమ. ఆయనకంత పిచ్చి మనం అంటే అన్న పిచ్చిగా ప్రేమించకపోతే ఆయన ఆదామవ దగ్గరికి ప్రతిరోజు సంధ్య వేళ వచ్చి అవును ఆయన వచ్చి పిలిస్తే వాళ్ళు వచ్చేవాళ్ళు. అంటే అంత అంత ఆయన జీవి నుంచి భూమికి దిగి వచ్చేవాడు వాళ్ళతో స్నేహం చేయడానికి. ఎంత ప్రేమ ఉండాలో చెప్పు. అవును ఆ మానవుని కోసం సృష్టికర్త దీవి నుంచి భూమికి దిగి వచ్చి ఆదామా ఎక్కడున్నావు నాయనా, నేను నీకోసం వచ్చినానని దేవుని ప్రేమ మానవుల పట్ల అట్లుంది. ఇప్పటికి కూడా మానవుల్ని దేవుడు ఎంతో భయంకరంగా ప్రేమిస్తున్నాడు, కానీ ఆయనను ప్రేమించే వాళ్ళు లేరు. ఇప్పుడు జనాలు అన్న ఎట్లా తయారయ్యారంటే ఉమ్, దేవుడికి ఏం కావాలా, దేవుడు మన నుంచి ఏం కావాలని కోరుకుంటాడు అనేది వీళ్ళకి అవసరం లేదు. అవును. వీళ్ళకి ఏం కావాలనేది ఆయన కానుండి తీసుకోవాలనుకుంటారు. ఆ, నా పిల్లని, నా బిడ్డకి మంచి మొగుడు రావాలా, నా కొడుకు మంచి పిల్లని వీళ్ళు రావాలా. ఇహలోక సంబంధమైన సంతోషాన్ని కోరుకుంటున్నారు, కానీ అవును ఇది ఇహలోక సంబంధమైన జీవితం శాశ్వతమైనది కాదు. ఏదో ఒక రోజు ఖచ్చితంగా మరణిస్తాము. మరణించిన తర్వాత నిత్య రాజ్యంలో ఆ లోకంలో దేవునితో ఉండాలి, అక్కడ సంతోషంగా ఉండాలనేది లేదు ఎవరికి. మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే ఈ లోక సంబంధమైన జీవితము, సంపాదన ప్రతిదీ వ్యర్థమనేది తెలుసుకోలేకున్నాం, కానీ మన కడుపుకే మనం చూసుకుంటున్నాం. కానీ దేవుడు ఒక మాట స్వచ్ఛంగా అంటాడు తెలుసా, బైబిల్లో లేని మాటలు అంటూ లేవన్న. మనం మాట్లాడుకుంటుంటే ప్రతి మాటకు బైబిల్లో ఒక మాట ఉంటది. అవును వారి కడిపే వారికి దేవుడు ఆయన ఉంటది. అవునవును అంటే మనం ఈ లోకంలో తినడానికి, తాగడానికి, సంతోషంగా ఉండడానికి, ఎంజాయ్ చేయడానికి, సుఖంగా సంతోషంగా అంటాడు కదా ధనవంతునితో, మరి నాయన తినుము తాగము సుఖించుము అంటాడు. అట్లా మనము తినడానికి, తాగడానికి, సుఖించడానికి ఇష్టపడుతున్నాం, కానీ ఆ దేవుని వైపు చూడలేకున్నాం, దేవుని రాజ్యం వైపు చూడలేకున్నాం. పౌలు ఒక మాట అంటాడు, నేను ఆ ఈ లోక సంబంధమైన వాటిని పెంటతో సమానంగా ఎంచుకున్నాను అంటాడు. అవును ఆ దేనికి పని చేస్తే అన్న ఇవన్నీ వాస్తవంగా చెప్పి మాట్లాడుకుంటే అన్నా ఆ ఈ విందులు, ఈ విలాసాలు దేనికి పని చేస్తాయి చెప్పు. దేనికి పని చేయవు. ఒకడు అంటాడు ఆ 5 స్టార్ హోటల్లో 100 ఏసీలు వేసుకుంటే చలి పెట్టే దాంట్లో చెమటలు పట్టేటోళ్ళు ఉన్నారు. ఇప్పుడు వీళ్ళు ఎవరు మన పెద్ద పెద్ద బిలియనర్స్ ఉన్నారు కదా, వాళ్ళు ఎంత ఏసీలో ఉన్నా వాళ్ళకి చెమటలు పడతాయన్న. ఎందుకంటే వాళ్ళకి అన్ని ఆలోచనలు ఉంటాయి. అవును నా డబ్బులు ఎట్లా పోతాయో, నా పిల్లలు ఎట్లనో, నా డబ్బులు, నా వ్యాపారాలు ఎట్లా పోతాయో, నా బిజినెస్ ఏమవుతుందో, ఇదే వాళ్ళ పిచ్చి, వాళ్ళ ఆలోచన. ఆ అవును ఇక వాళ్ళకి ఏసీలో చెమటలు పడతాయి, వదిలితే కారుతాయి కూడా. నాకు ఒక్కోసారి ఏమనిపిస్తుంది అంటే అసలు దేవుడు పాపమే లేకోకుండా ఈ సృష్టిని తయారు చేసింటే బాగుండు కదా అనిపిస్తుంది. నిజమన్నా. నాకు చాలా ప్రశ్నలు అంటే మన హృదయంలో, మన అంతరంద్రియంలో మనకు ఆ ఆలోచన రాకముందే దేవునికి తెలుసు అంట. అట్లా నేను చాలా సార్లు ప్రభా నిజంగా నాయన ఎందుకు ప్రభా అంటే ఇది నిజంగా మనం ఒక సైడ్ ఆలోచన చేస్తే ఇది చాలా ఇది ఒక గేమ్ అన్నా. అంతే ఈ సృష్టి అంటే ఒక గేమ్. శత్రు అయిన సాతానుకు దేవునికి మధ్య మానవులైన వాళ్ళు చాలా మంది నలిగిపోతున్నారు. అవును ఇప్పుడు మనము దేవుని వైపు ఉన్నామంటే లోక సంబంధమైన ఆశలు, ఇచ్చలు నెరవేర్చుకోలేం. అవును ఈ లోక సంబంధమైన ఆశలు, ఇచ్చలు నెరవేర్చుకున్నామంటే దేవునితో దేవుని రాజ్యంలో ఉండలేం. అవును అంతే కదా. అంతే ఆ కరెక్ట్ అన్నది. ఇప్పుడు అదే దేవుడు, ఆయనకు తెలుసు భూత భవిష్యత్ వర్తమానాలు ఎరిగిన దేవుడు. అలాంటప్పుడు ఆ లూసిఫర్ని ఎందుకు తయారు చేయడము, వాడిని తయారు చేయకుండా డైరెక్ట్ మానవులనే తయారు చేసి ఆ ఏదైనా తోటలో అసలు ఆ చెట్టే పెట్టకుండా అయిపోతుండే కదా. ఇలాంటి ప్రశ్నలు దండి వస్తాయి అన్న అనుకుంటా ఉంటే భయంకరంగా వస్తాయి. అసలు ఆదామవ్వ ఏదైనా తోటలో ఉన్నాడు,
ఏదైనా తోటలోకి శత్రువైన సాతాను ఎలా ప్రవేశిస్తాడు? ఆ దేవుని తోట. ఆ అవును. దేవుని తోటలోకి దేవుని పర్మిషన్ లేకోకుండా శత్రువైన సాతాను ఎలాగ ప్రవేశిస్తాడు? ఎఫెసీ పత్రిక 1:6 జగత్తు పునాది వేయబడక మునిపే క్రీస్తు యేసులో నేను నిన్ను ఏర్పాటు చేసుకుంటాను అంటాడు. అంటే క్రీస్తు యేసులో నీకు జగత్తు పునాది చేయబడక మునిపే క్రీస్తు యేసులో నేనున్నాను. నాగన్న అనేవాడు జగత్తు పునాది వేయబడక మునిపే ఉన్నాడు. అంటే ఆదాము అవ్వ తయారు చేయబడక మునిపే, ఈ ఆకాశము భూమి తయారు చేయబడక మునిపే నాగన్న అనేవాడు క్రీస్తు యేసు ఏర్పాటులో ఉన్నాడు. అంటే క్రీస్తు యేసు ఏర్పాటులో ఉన్నాడంటే ఆదాము అవ్వ పాపం చేయాలి, వాళ్ళ నుంచి ఈ సంతానం అంతా బయటికి రావాలి. ఈ సంతానం అంతా బయటకు వచ్చి ప్రపంచాలుగా విభావింపబడాలి. విభావింపబడిన తర్వాత భారతదేశంలో కొంతమంది మనుషులు రావాలి. మనుషులైన వాళ్ళలో నాగన్న అనేవాడు పుట్టాలి. వాడిని క్రీస్తు మహిమ ఐశ్వర్యం ద్వారా, క్రీస్తు రక్తం ద్వారా విమోచించాలి. వాడు విమోచించబడిన తర్వాత అప్పుడు మనం క్రీస్తు ఏర్పాటులో ఉన్నామని అర్థమవుతుంది కదా. కరెక్ట్ అన్న. ఒక్కటి సింపుల్ లాజిక్ మనం ఆలోచన చేస్తే, వాళ్ళు ఆ పండు తినకపోతే వాళ్ళకి దాదాపు అప్పటికే 100-200 సంవత్సరాల పైన జీవించుంటారు. అప్పటికి పిల్లలేం పుట్టలే వాళ్ళకి. అసలు ఆలోచన లేదు. ఆలోచన లేకపోతే సృష్టి డెవలప్మెంట్ కాదు కదా. ఆలోచన రావాలంటే వాళ్ళు ఖచ్చితంగా ఆ పండు తినాలి. ఆ పండు తినాలంటే శత్రువైన సాతాను ఆడికి రావాలి. శత్రువైన సాతాను ఆడికి రావాలంటే వాడు ఫస్ట్ పడిపోవాలి. వాడు పడిపోయిన తర్వాత వాడు భూమి మీద తేలాడుతూ ఉండాలి. ఇదంతా ఒక ప్రాసెస్ అన్న. దేవుడు ఇదంతా ఇట్లా జరుగుతుందని చెప్పి అది ఆయనకు ఆదిలోనే తెలుసు. కాబట్టి ఆ మాట అంటాడు. ఈ బైబుల్ అంతటికి మెయిన్ ఒక ఫౌండేషన్ ఏంటంటే అదే ఎఫెసీ పత్రిక 1:6 జగత్తు పునాది వేయబడక మునిపే క్రీస్తులో నేను నిన్ను ఏర్పాటు చేసుకుంటున్నాను అన్న మాటే దీనికి అంతటికీ ఫౌండేషన్ అన్నట్టు. అంటే జగత్తు పునాది వేయబడక మునిపే మానవులైన వారు వస్తారు. తర్వాత వాళ్ళు ఈ విధంగా వస్తారు, ఇట్లా పాపం చేస్తారు. పాపం చేసిన తర్వాత ఈ విధంగా ప్రబలుతుంది. ప్రబలిన తర్వాత క్రీస్తు రావాలి, ఆయన రక్తం చెందించాలి. ఆయన రక్తం చెందించిన తర్వాత ఇట్లా ఒక్కొక్కడిగా నేను ఏర్పాటు చేసుకుంటాను అనేది అప్పటికే తెలిసిపోయాను. అట్లా అంటే ఇదంతా దేవుని యొక్క ఆట. కాకపోతే దేవుడు ఏం చేశాడంటే ఇక్కడ ఒకటి మెయిన్ మానవులకు ఇచ్చిన స్వేచ్ఛ ఏంటంటే, నీ ఇష్టమైతే దేవుని నమ్ముకో, ఇష్టమైతే పరలోకానికి రా, ఇష్టం లేకపోతే నరకానికి. అది నీ చాయిస్, యాజ్ యువర్ చాయిస్ అంటాడు. అంతే కదా. అది కరెక్ట్ ఉన్నాయన్నీ లాజిక్ పాయింట్స్ మంచి కరెక్ట్. అంటే మళ్ళీ దేవుడు స్వార్థపరుడు అవుతాడు కదా. తన స్వార్థం కొరకు నరులను తయారు చేసి అట్లా లేకుండా చాయిస్ ఇచ్చేసాడు. కారణమైనా నీ ఇష్టం, వస్తే పరలోకానికి రా, లేకపోతే నరకానికి పో. అంటే ఇది కూడా మళ్ళీ ఒక ప్రశ్న వస్తుంది. అంటే దేవుడు పాపమే పెట్టకోకుండా ఉంటే ఇంకా నీకు స్వేచ్ఛ చేయాల్సిన అవసరం లేదు కదా, నేను నరకానికి పోవాల్సిన అవసరం ఉండదు కదా. మనిషి అయిన వాడు ఇప్పుడు చుట్టూ చూస్తూ ఉంటాము, భయంకరమైన పాపం ఉంది. అంత పాపంలో పడిపోకుండా ఎట్లుంటారు చెప్పు. అట్లాంటప్పుడు ఇప్పుడు దేవుడు వాడిని సృష్టించకపోతే వాడిని నరకానికి వెళ్ళే అవకాశం ఉండదు కదా. ఎన్ని ప్రశ్నలో నిజంగా ఆలోచిస్తే మైండ్ తిరిగిపోయే ప్రశ్నలు ఉన్నాయి. కానీ మరి ఏం చేస్తాం, ఎన్ని ప్రశ్నలు ఒక ఆలోచిస్తే, లాజికల్ గా ఆలోచిస్తే అసలు ఘోరంగా ఉంటది ఇంకా. కానీ ఒకటి, మన పుట్టుక అన్నది చాలా శ్రేష్టమైంది, అది కూడా ఆలోచన చేయాలి కదా. సింపుల్ లాజిక్ అన్నా, మన శ్వాస కూడా ఎలా ఉంటది తెలుసా? నువ్వు లోపలికి బీడ్చుకో, బయటకు వదులు, అక్కడ యేసు అనే స్వరం వస్తుంది. ఏ సు అని వస్తుంది చూడు. లోపలికి బీడ్చుకునేటప్పుడు ఏ, బయటకు వచ్చేటప్పుడు సు. మనకి ఇప్పుడు ఆదాము నాసికారంధ్రంలో దేవుడు జీవవాయువు నూదాడు. ఆ జీవవాయువు ఎక్కడి నుంచి వచ్చిందన్న? దేవునిలో నుంచి వచ్చిన ఊపిరి మానవుల్లో ఉంది. అర్థం చేసుకో ఎంత లాజిక్ ఇది.
దేవునిలో నుంచి వచ్చిన ఊపిరి మానవుల్లో ఉంది కాబట్టే నీ ఆత్మ నిత్య నరకాగ్నికి వెళ్ళినా చావులేదు, పరలోకానికి వెళ్ళినా చావులేదు. ఎక్కడున్నా కూడా పర్మనెంట్ గా తగలబడుతుంది, లేదా పర్మనెంట్ గా సేఫ్ ఉంటుంది. అర్థం చేసుకో అసలు ఎంత లాజిక్ అంటే ఇది ఎంత వండర్ఫుల్ అంటే దేవుని దగ్గర నుంచి వచ్చిన ఆ జీవాత్మ కాబట్టి ఇది నీకు ఎక్కడ పోయినా చావలేదు దీనికి, ఆత్మకి. అవును, అసలు వండర్ఫుల్ కదా. వండర్ఫుల్ లాజిక్ నిజంగా. అసలు లాజిక్లు అంటే అన్న ఇట్లుండాలి లాజిక్లు, ఎందుకన్నా పనికి మాలిన వార్తలు అని చెప్పేది. ఇప్పుడు మనం సింపుల్ గా మన సతీష్ కుమార్ కాదు, ఇంకోటి కాదు, లేకపోతే ఇంకోటి ఎవడు కాదు, ఎవడు ఇంటర్నేషనల్ కాదు, మనకే ఇన్ని లాజిక్లు తెలిసినాయి. ఏందన్నా ప్రతి ప్రశ్నకు సమాధానము దేవుడు ఇస్తాడు మనం దేవుడిని అడిగితే. కానీ ప్రశ్నలు కూడా మనం ఆలోచన చేయాలి. ప్రశ్నలు అసలు ఈ ప్రశ్నలు వస్తేనే దేవుడు మీతో మాట్లాడతాడు తెలుసా. ప్రశ్నలు ఇప్పుడు ప్రశ్న రావాలన్నా, మానవునికి ప్రశ్న రావాలా. ప్రశ్న వచ్చినప్పుడే దేవుని తెలుసుకోగలం మనం. ఇప్పుడు ఎవరు ఆర్ఆర్కే మూర్తి గారు కూడా ఆయన హృదయంలో ప్రశ్న మెదిలింది కాబట్టి క్రీస్తుని అంగీకరించాడు ఆయన. ఎవరైనా పెద్ద పెద్ద భక్తులు సైతం ప్రశ్న అనేది వస్తుంది, అసలు నిజంగా దేవుడు ఉన్నాడా, అసలు ఈ సృష్టించిన దేవుడు ఎవరు, నేను పూజిస్తున్న దేవుడు నిజమైన దేవుడేనా, నాతో మాట్లాడట్లేదు కదా. ఈ ప్రశ్నలు అనేవి వస్తేనే దేవుణ్ణి మనము పరిపూర్ణంగా తెలుసుకునేది, మన ఆత్మీయంగా స్థిరపరచబడగలిగేది. ప్రశ్న రావట్లేదంటే ఏదో నమ్ముకున్నాం, ప్రార్థన చేసినాం, పోతున్నాం అంటే ఇది సరైన స్పిరిచువల్ లైఫ్ కాదు. అంతే కదన్నా. దేవుడు మంచి జ్ఞానాన్ని ఇచ్చిండు కానీ దేవుడు అన్నా నీకు మంచి జ్ఞానాన్ని ఇచ్చిండు కానీ అది మనం అన్న ఈ క్వశ్చన్ చెప్పనా అన్న, 3 సర్వీసులు పెడతారు వీళ్ళు, ఎవరు పెద్ద పెద్ద పాస్టర్లు. 3 సర్వీసులు పెడతారు. అవునన్నా. పిల్లం ఎట్లా కొట్టుకుంటది, మొగడు ఎట్లా కొడతాడు, అత్త ఎట్లా కొడుతుంది, లవర్లు ఎట్లా ప్రేమించుకుంటారు, ఏ క్లబ్ లో కలుగుతారు, ఏ పబ్ లో డాన్స్ వేస్తారు తప్ప వాక్యాలన్నీ ఇప్పుడు ఇవే ఉన్నాయి. అవునన్నా. కానీ ఇప్పుడు మనం మాట్లాడుకున్న విషయాలలో కనీసం ఒక 20% చెప్పిన, ఇప్పుడు మనం మాట్లాడుకున్న విషయాలలో దాంట్లో కనీసం 20% వాళ్ళకి వచ్చిన వాళ్ళకి గనక కొద్దిగా జ్ఞానాన్ని ఇస్తే వాళ్ళు బాగుపడతారు. వాళ్ళు కూడా తిమోతిలో అన్నట్టు వాళ్ళకి అనుకూలమైన వాళ్ళని ఏర్పరచుకున్నారు వాళ్ళు. వీళ్ళు అట్లే తయారయ్యారు. వీళ్ళకేమో సినిమా స్టోరీలు కావాలి, భార్యాభర్తల ముచ్చట్లు కావాలి. అంటే ఈ దినాల్లో విశ్వాసులు, సంఘ పెద్దలు అట్లే ఉన్నారన్నా. అదే అట్లున్నారు కాబట్టి వాళ్ళకు నచ్చిన వాక్యాలు చెప్పే సేవకులనే తీసుకుంటున్నారు తెలుసా. అంతే, చాలా దారుణం అన్నా. అసలు వాక్యం చెప్తే సబ్జెక్ట్ లేదని వేరే చర్చకి వెళ్ళిపోతారు, ఎందుకంటే అక్కడైతే స్టోరీలు బాగుంటాయి కాబట్టి తయారయ్యారు. అయితే ఇంకొక నీకు చిన్న విషయం చెప్పాలన్నా లాజిక్. అదేంటంటే ఇప్పుడు ఐగుప్తులో ఉన్నప్పుడు దేవుడు ఇజ్రాయెల్ ప్రజలను బయటకు తీసుకురావడానికి ఐగుప్తులో ఉన్న ప్రజల యొక్క ప్రథమ సంతానాన్ని, పిల్లల్ని చంపేశాడు దేవుడు. దేవుడే చంపేశాడు, డైరెక్ట్ దేవుడే నేను చంపుతానని చెప్పి చెప్పేశాడు. అంటే మనం చిన్న లాజిక్ ఆలోచించి, ఇప్పుడు వాళ్ళ పెద్దలు చేసిన పొరపాటుకి చిన్న పిల్లలు ఎందుకు చచ్చిపోవాలా? అంతే కదా. దాని గురించి దేవుడే మాట్లాడతాడు తెలుసా. ఏమని మాట్లాడతాడంటే, చిన్నపిల్లలను చూపించి ఇలాంటి వారిదే పరలోక రాజ్యం అంటాడు కదా. అంటే పిల్లలు వారి యొక్క అంటే జ్ఞానం వచ్చేంత వరకు వాళ్ళలో పాపం ఉండదు. వాళ్ళు అంటే వాళ్ళు దేవునికి ఇష్టమైన వారు, వారి జీవితం అంతా దేవునికి ఇష్టమైనదిగా ఉంటుంది. కాబట్టి వారికి జ్ఞానం లేకోకుండా, అంటే పాపం గురించిన జ్ఞానం లేకోకుండా ఎప్పుడైతే చనిపోతారో వారు ఖచ్చితంగా దేవుని రాజ్యానికి వెళ్ళిపోతారు. అంటే దేవుడు ఏంటికి వీళ్ళని సృష్టించిండు అనేదే కదా నీ పాయింట్. వీళ్ళిద్దరిని ఎందుకు సృష్టించండి అంటే ఆది కాండంలో చెప్తాడు కదా దేవుడు, మిమ్మల్ని ఈ భూమికి ఏలికగా నియమించిన అంటాడు కదా, వీటన్నిటికీ మీరు ఏలండి అని అంటాడు కదా. అదే ఎట్లా ఇద్దరు ఏలాలనా లేకపోతే పిల్లలు గానీ ఏలాలనా? పిల్లలు గానీ ఏలేదే మరి.
పిల్లలు కలిసి ఏ లేదైతే అది పాపం అవుతుంది కదా. అరే నీ ఆ పాపం వస్తుందని దేవుడికి ముందే తెలుసు కదా, దేవుడు అందుకే కదా నిన్ను ఇప్పుడు దేవుడు నువ్వు అది కానీ చూపిస్తా చూడు. ఫస్ట్ అధ్యాయంలోనే వాళ్ళు పాపం చేసింది ఎక్కడ, 3వ అధ్యాయంలో కదా. ఆ, దేవుడు ఫస్ట్ అధ్యాయంలోనే ఏం మాట్లాడతాడు తెలుసా, నీకు చూపిస్తా చూడు. ఉమ్, ఫస్ట్ అధ్యాయము 8వ వచనంలో దేవుడు వారిని ఆశీర్వదించను ఎట్లనగా మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దానిని లోపరుచుకొనుడి. ఇక్కడ ఏం మాటలు రాయబడినాయి? అన్న ఒకటే, ఓకే ఓకే నాకు అర్థమైంది. అయితే ఇప్పుడు ఆ ఇప్పుడు విస్తరించి ఫలించి మీరు దీన్ని అన్న నేను మొత్తం. చెప్తా ఒక్క నిమిషం. ఉమ్, ఇక్కడ దేవుడు వారిని ఆశీర్వదించి ఇట్లా నేను ఉమ్, ఎట్లనగా మీరు ఫలించి అభివృద్ధి పొంది అంటే ఫలించాలి. మీరు ఫలించాలంటే ఎక్కువ మంది పిల్లల్ని కనాలి. పిల్లల్ని కనాలంటే ఏం చేయాలి? ఆ పండు తినాలి. ఆ పండు తినాలంటే ఏం చేయాలి? వాడొచ్చి వీళ్ళని జడగొట్టాలి, వీళ్ళని జడగొట్టి వాళ్ళు ఆ పండు తినాలి. ఆ పండు మరి తింటే దానివల్ల ఇప్పుడు ఇట్లా ఇంత ఇంత ప్రాసెస్ ఉంది కాబట్టి ఇదంతా ఇబ్బంది పడే ప్రక్రియ కదా ఇదంతా జనాలు. ఇబ్బంది పడే ప్రక్రియ అంటే ఇప్పుడు 10th క్లాస్ వరకు మన పిల్లోని చదివించినాము. ఉమ్, మన పిల్లోని 10th క్లాస్ వరకు చదివించినామన్నా, ఉమ్, ఎగ్జామ్స్ వద్దు డైరెక్ట్ ఇంటర్మీడియట్ కి వెళ్ళిపోతానంటే ఎట్లుంటది? ఓకే కానీ ఆహా, నీకు వాడు చదవాలి, జ్ఞానం నేర్చుకోవాలి, అది తెలియాలి, వాడు కష్టపడాలి. ఆ కష్టంలోనే వాడు ఎగ్జామ్ అనేది రాయాలి. ఎగ్జామ్ అనేది లేకపోతే నీకు రిజల్ట్ రాదు కదా. ఉమ్, అంతే కదా, పరీక్ష అనేది ఉండాలి ఖచ్చితంగా. పరీక్ష ఉండాలి. ఇప్పుడు నీకు చెప్తా చూడన్నా సింపుల్ లాజిక్. ఈ లాజిక్ ప్రకారం వెళ్తే అసలు దేవుడు కొంతమంది మనుషులను సృష్టించి కూడా వాళ్ళు నరకానికి వెళ్ళిపోతున్నారు కదా, దానికి దేవుడే బాధ్యులు అవుతారు కదా అని అనుకుంటాం. అవును. కానీ దేవుడే బాధ్యులు కాకోకుండా వాళ్ళకి స్వేచ్ఛనిచ్చాడు. అన్న దేవుడు అన్న ఆయన, ఉమ్. మనం మనిషిలో ఉన్న మన లాజిక్ తో ఆలోచన చేస్తే ఆయన నవ్వుకుంటుంటాడు. అరే నాయనా దానికి ఎందుకురా అనుకుంటుంటాడు. చిన్న మెదడు మీకు గింత చిప్పి పెట్టి బతకాలి రాంటి ఏందిరా మీ ఆలోచనలు? గింతంత ఏదో మెమరీ కాదనా, గింతంత ఏదో మెమరీ కార్డు పెట్టినా మీకు, దాంతో ఏదో మంచిగా సువార్త చేసుకొని బతకారా అంటే ఏంట్రా మీ ఆలోచనలు? అంటే ఆలోచన చేయడంలో తప్పలేదు కానీ అవును. ఇప్పుడు అదే దేవుని యొక్క బైబిల్ ఏం మాట్లాడుతుంది, ఆ కుమ్మరిని కుమ్మరిని ప్రశ్నించిన అంటాడు. కొన్ని ఘనహీనతకు కొన్ని ఘనత కొరకు దేవుడు సృష్టించినాడు అంటాడు. దేవుడు అన్నా ఇప్పుడు ఆయన సృష్టించినాడు. ఇప్పుడు కొంతమందిని చంపడానికి ఇప్పుడు మనము కొన్ని వస్తువులు తయారు చేస్తామన్నా. ఇప్పుడు నువ్వు బైక్ కొనుక్కున్నావు, కారు కొన్నావు నువ్వు, అది నీ ఇష్టం అన్నా, నీ ఇష్టం వచ్చినట్టు వాడుకుంటావు. ఆ కారు అంటే అది నన్ను బుడదతో తోలాకంటే నువ్వు తోలకుండా ఉంటావా? వాన పడుతుంది నన్ను బయటకు తీసుకుపోవాకంటే నువ్వు తీసుకుపోకుండా ఉంటావా? అసలు నేను తయారు చేసిందే నేను తోడడానికి. ఇప్పుడు నువ్వు వాడుకోవడానికి దాన్ని కొన్నావు, నువ్వు క్రయదానం చెల్లించి కొన్నావు, దాన్ని నువ్వు నీ ఇష్టం వచ్చినట్టు వాడుకుంటావు. దేవుడు సృష్టించినాడు, ఆయన ఇష్టం. ఆయన ఘనతకు కొన్ని సృష్టించినాడు, ఘనహీనతకు కొన్ని సృష్టించినాడు. ఘనహీనత అంటే ఏంటి? కొన్ని నిత్య నరకాగ్ని కొరకు సృష్టించినాడు, కొన్ని పరలోక రాజ్యం కొరకు సృష్టించినాడు. అది ఆయన సృష్టి, ఆయన ఇష్టం కదా, మనం దాన్ని ప్రశ్నించడానికి లేదు కదా. కరెక్ట్, అంతే కదన్నా. ఏదైనా నీ చిత్తం అంటమే, ఏదైనా నీ చిత్తమే నాయన. అసలు సృష్టి గురించి ఆలోచన చేస్తే దావీదు ఏమంటాడు తెలుసా? నువ్వు సృష్టించిన ఈ సృష్టిని తలుచుకోగా నాకు భయమును వణుకు పుట్టుతున్నది అని అంటాడు. అంటే ఒకటన్నా, మనం ఈ సృష్టిలో ఉన్నంత వరకు మనకు ఏది బయలుపరచబడదు తేట తెల్లంగా. కరెక్ట్. ఇప్పుడు మనం ఈ శరీరంలో ఉన్నంత వరకు మన దృష్టికి పరిమితి ఉంది. ఒకసారి ఆలోచించి మనము ఎంతవరకు చూడగలమనంటే, మనకు ఇప్పుడు నేను 4 గోడల మధ్య ఉన్నా, కేవలం 4 గోడలు మాత్రమే చూడగలను. బయటకు వచ్చినా నాకు కనిపించేంత వరకు మాత్రమే చూడగలను. మిద్దె మీదకి ఎక్కినా అది కూడా నాకు కనిపించేంత వరకు మాత్రమే చూడగలను. నాకు ఎవరైనా మాట్లాడుకునేది దగ్గర ఉన్నంత వరకు మాత్రమే వినగలను. కానీ ఎప్పుడైతే ఈ శరీరాన్ని విడిచిపెడతామో మన దృష్టికి అనేది పరిమితి అనేది ఉండదు, ప్రతిదీ చూడగలము. ఈ సృష్టిలో దేవుడు ఏమేమి సృష్టించాడు, ఈ ప్రపంచంలో ప్రతి ఒక్క మానవుడు ఏ విధంగా బ్రతుకుతున్నాడు, ప్రతి ఒక్కటి చూడగలము తెలుసా. దేవుడు హెబ్రీ పత్రికలో అంటాడు, ఇక మనము ఇప్పుడు మనం ఏదైనా తప్పు చేస్తా ఉంటే నీతిమంతులంతా చూస్తా ఉంటారు తెలుసా. ఎవరు? సాధు సుందర్ సింగ్ గారు గొప్ప దైవజనుడు తెలుసా నీకు. ఆయన కైలాస మహారుషి ఉన్నాడు కదా,
ఉమ్, కైలాస మహారుషితో మాట్లాడుతూ సాధు సుందర్ సింగ్ గారికి కైలాస మహారుషి చెప్పిన విషయం ఏంటంటే, మనం చేస్తున్న తప్పు, మనం చేస్తున్న పాపము, మనం చేస్తున్న విచారమే గాని ఏదైనా కానన్నా అవును. మనకు ముందు చనిపోయిన వారు విశ్వాసులు, మన బంధువులు, వాళ్ళు మనల్ని చూస్తూ ఉంటారు తెలుసా. మన ఉమ్, ఇంత గొప్ప సాక్షి సమూహం ఎదుట నేను ఎట్లా ఈ పాపం చేయదును అని అంటాడు. మనం చూసి వాళ్ళు దుఃఖపడుతుంటారు తెలుసా, ఏడుస్తూ ఉంటారు. అయ్యో ఒరే నాయనా ఇది తప్పురా, నువ్వు ఇప్పటికైనా మారరా, నాలాగా నరకాగ్నిలో కాలొద్దు అని చెప్పి వాళ్ళు ఏడుస్తూ ఉంటారు తెలుసా గోస అది, అన్నా. భయంకరమైన గోస అది. ఘోషాన్ని కాదు, వాళ్ళు మన కొరకు బాధపడతారు. ఏంది నేనైనా నాశనం అయిపోయినాను రా బాబు, ఇప్పటికైనా నువ్వు వినరా వినరా అని వాళ్ళ ఆత్మలు దేవునికి ఘోష చేస్తా ఉంటాయి తెలుసా. అవును. అసలు అసలు ఈ విషయాలను తలుచుకుంటా ఉంటే వండర్ అనిపిస్తుంది తెలుసా. నిజమేనా? ఆ ఇదంతా ఒక ప్రణాళిక దేవుని ప్రణాళిక అన్న. అంతే. ఇదంతా ఎడిటింగ్ అయిపోయిన సినిమా అన్న. తెలుసా నీకు ఆ విషయం? అవును. ఎడిటింగ్ అయిపోయిన సినిమా. నేను సింపుల్ లాజిక్ చెప్తా చూడు. అసలు వాడు పాపం చేయాలి, వాడు కింద పడాలి, వాడు వెళ్ళి ఆదామహను చెడగొట్టాలి, వాడు ఆదామహను చెడగొడితే ఆదామహను పాపం చేయాలి, విస్తరించాలి, విస్తరించిన మనుషుల కోసం యేసుక్రీస్తు రావాలి, యేసుక్రీస్తు రావాలి అనేది అప్పుడే జగత్తు పునాది వేయబడక మునిపే, వాడు పాపం చేయక మునిపే నిర్ణయించబడింది. ఇదంతా ఒక సినిమా అన్న, ఎడిటింగ్ అయిపోయిన సినిమా. దేవుడు రిలీజ్ చేసినాడు అంతే. ఇప్పుడు మనం యాక్టింగ్ చేస్తున్నాం, మనం యాక్టింగ్ అయిపోతే మనం ఇంటికి వెళ్ళిపోవాలి. అంతే. మన అదే దాన్ని ఏమంటారు, మన మన రోల్ అయిపోతానే మనం వెళ్ళిపోతాం. ఆ సినిమాలో హీరోయిన్ రోల్, హీరో రోల్, విలన్ రోల్ అని ఉంటది కదా, అవును. అలాగా. కరెక్ట్. ఆ అంతే. అట్లా ఉంది మన పరిస్థితి. ఇప్పుడు యాక్టింగ్ సులువైంది మనది. ఆహా. మన యాక్టింగ్ సులువైంది. అవునన్నా. ఎగ్జామ్ హాల్ ఏమన్నా పరీక్ష పాస్ అవుతామో ఫెయిల్ అవుతామో మరి. ఏముంది, ఇప్పుడు ఆల్రెడీ దేవుడు అన్ని తెలియజేశాడు మనకి. ఇక మనం మన చేతుల్లో ఉందండి. అంతే. ఈ ఈ సినిమాని ఫార్వర్డ్ చేసుకునేది చూడలేంగా. ఫార్వర్డ్ లేదు, బ్యాక్వర్డ్ లేదు. బ్యాక్వర్డ్ కూడా లేదు మళ్ళా. బ్యాక్వర్డ్ లేదు, ఫార్వర్డ్ లేదు, ప్రజెంట్ టెన్స్ ఉండేది కాదన్న. ఎంత అసలు దీని గురించి ఆలోచన చేసుకుంటూ పోతే భయంకరం. ఆ వాస్తవమే. బైబిల్ ను ఒక్కొక్క వచనాన్ని లోతుగా పరిశీలన చేస్తే బహుభయంకరం అన్న. మన ఊహకు అందని విషయాలు దేవుడు బైబిల్లో రాసించాడు. మనం అనుకుంటాం కానీ ఊహ చదువుకుంటూ పోతుంటే, నేను బైబిల్ మొదలు పెట్టానంటే, ఎప్పుడన్నా చదువుతున్నానంటే డైరెక్ట్ 60 అధ్యాయాల, 70 అధ్యాయాల, 80 అధ్యాయాల అట్లా చదువుతా ఉంటాను. అదే చదవాలన్నా బాగా చదవాలి, చదివితే మంచి. ఏదైనా కొంతవరకు అయితే దేవుని తెలుసుకున్నాం. ముఖ్యంగా అసలు నిజమైన దేవుడు ఎవరో తెలుసుకున్నాం. ఇంకొకటి అన్న, నేను చాలా మందికి చెప్పే మాట ఇది ఏంటంటే, అసలు మనం నరుల హృదయము ఎంతో భయంకరమైన చెడ్డది. మన అబ్బో. బాడీ అంతా చెడ్డదే. అవును. మన నోటితో ఎన్నో దుర్మార్గపు మాటలు మాట్లాడుతుంటాం, కళ్ళతో ఎన్నో దుర్మార్గాలు చూస్తూ ఉంటాం, చేతులతో ఎన్నో దుర్మార్గపు పనులు చేస్తూ ఉంటాం, కాళ్ళతో ఎన్నో దుర్మార్గపు చోట్లకు నడుస్తూ ఉంటాం, తలతో ఎన్నో దుర్మార్గపు ఆలోచనలు ఆలోచిస్తూ ఉంటాం. అవును. కానీ ఇలాంటి బాడీలో అసలు అంత గొప్ప సృష్టికర్త అయిన దేవుని మాటలు మనం చదివి అవి గుర్తుంచుకోవడం, ఎంత అసలు ఇలాంటి చేతులతో దేవుని యొక్క గ్రంథాన్ని పట్టుకోవడం, ఇలాంటి కాళ్ళతో దేవుని యొక్క మందిరానికి వెళ్ళడం, ఇలాంటి మైండ్ తో మనం ఎంతో తిక్క ఆలోచనలు చేసే మైండ్ లో దేవుని యొక్క వాక్యాన్ని స్టోర్ చేసుకోవడం, మనం మన నోటితో ఎన్నో దుర్మార్గపు మాటలు మాట్లాడే ఇంత భయంకరమైన నోటితో దేవుని యొక్క మాటలు బైబిల్లో నుండి చదవడం ఎంత ఎంత ధన్యత అన్న. ఏ అవును. మానవునికి దక్కుతుంది ఇంత గొప్ప ధన్యత వాస్తవం ఇది. అన్న? ఇది 100% కరెక్ట్. ఇది ఇది రికార్డింగ్ పెట్టాలన్నా యూట్యూబ్ లో. పెట్టన్నా మంచిది, ఇది చాలా మంచిది. ఎందుకంటే చాలా గొప్ప విషయాలు ఇవన్నీ, అంతే కదా. చాలా గొప్ప విషయాలు. చాలా ఇప్పుడు ఇందులో మనం మాట్లాడుకున్న దాంట్లో ఆ, వాస్తవంగా ఈ విషయాలన్నా ఒక 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 సెకండ్ 2 సెకండ్లు తీసే అంశం కూడా లేదు అన్న ఈ గొప్ప విషయం. విషయాల్లో 10% ఎవరికైనా తెలిసినా కూడా పాపం అవును. చేయాలంటే భయమును వణుకును పుడతాయి. అవును. కానీ మనిషి దాన్ని అన్వయించుకోలేడు. అవును. ఉమ్.
చాలా గొప్ప విషయం. చాలా మంచి ఆడియో ఇది. థ్యాంక్ యూ అన్న. ప్రైజ్ లార్డ్. గుడ్ నైట్. ఓకే అన్న, థ్యాంక్